అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు చేపట్టారు మున్సిపల్ అధికారులు. ఎన్టీఆర్ నగర్లోని ఒక ఇంటిని కూలగొట్టారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. వైసీపీ సానుభూతి పరులం కాబట్టే తమపై కక్ష కట్టారని, కాలనీలో 32 ఇళ్లుంటే తమ ఇంటిని మాత్రమే కూల్చేశారని ఆరోపిస్తున్నారు. ఈ 32 ఇళ్ళ ఒక ఇల్లు ఎందుకు వచ్చారంటే మా ఆయన వైసీపీ పార్టీ తరపున తిరగడం వల్లే మీరు పక్కా వైసీపీ అందుకే మిమ్మల్ని పడేస్తాము అన్నట్టు వచ్చి మమ్మల్ని కావాలనే పడేశారు. ఏ నోటీసు ఇవ్వలేదండి. మీరు క్లియర్ చేయండి, మేము సోమవారం సాయంత్రం కల్లా వస్తామంటే మేము కమిషనర్ గారితో ఫోన్ కూడా పేరుని కిట్టుబాబుతో గారితో మేము మాట్లాడిస్తే నాకు ఏ ఇల్లు ఇష్యూ నేను పడేయలేదండి, నేను ఎవరికి అలా చెప్పలేదు. ఉదయం 10:30కి రండి, నేను ఆఫీస్ లో అందరినీ కనుక్కొని నేను మాట్లాడి నేను మీకు ఏ విషయమో చెబుతాను అని అంటున్నారు. మేము 22 ఏళ్ళ మట్టి ఉన్నామండి. మధ్యలో 1 సంవత్సరం పాటు నీళ్లతో పాములతో ఉండే నా చంటి పిల్లలతో ఉండడం అని చెప్పి అద్దెకెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటే మొదలు పెట్టాను. ఇల్లు కట్టిన తర్వాత కావాలని పడేశారు.